శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం. అసెంబ్లీ సమావేశాల నాటి నుంచి తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల తర్వాత జరిగిన తొలి సమావేశాల్లోనే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నడూ లేదన్నంతగా ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షం రెండూ కూడా ప్రశ్నలు, జవాబులతో, విమర్శలతో హీటు పుట్టించాయి. ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పలు శాఖల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. శ్వేతపత్రం తప్పులు తడకగా ఉందని, వాస్తవాలు దాచిపెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడింది. తాము 10 ఏళ్లలో సంపాదించిన ప్రగతి ఇదేనంటూ డాక్యుమెంట్ను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ శ్వేతపత్రానికి కౌంటర్గా శ్వేతపత్రంను ఇవాళ విడుదల చేయనుంది. ముందుగా తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించగా అది వాయిదా పడింది. అయితే ఇవాళ కేటీఆర్ శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పాలన 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం గురించి కేటీఆర్ వివరించనున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కూడా కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ యొక్క స్థితిగతులను అధ్యయనం చేస్తూ ఆనాడు ఈ క్లుప్తంగా 30-40 నిమిషాల నిడివి కలిగిన డాక్యుమెంటరీ కానీ క్లుప్తంగా చూపెడితే ఇది అల్టిమేట్గా కరువులు, కాటకాలు, కల్లోలిత ప్రాంతము, పోలీసు కాల్పులు, వలసలు, ఆత్మహత్యలు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, ఉద్యోగాలు రావు, ఉద్దేశపూర్వక ఒక నేరపూరితమైన నిర్లక్ష్యం, విల్ఫుల్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఆనాటి పాలకులు మరి ఎటు చూసినా క్షమించరాని జీవన విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఖరికి పాడి పశువులను కూడా కబేలాలకు తరలించే దుస్థితి, వివక్ష, పక్షపాతం, అదేవిధంగా సమైక్య పాలకులకు తొత్తులుగా ఇక్కడ ఉండే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నల మాదిరిగా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళక్కడ దానికి తల ఊపుతూ తొత్తులుగా మారిన పరిస్థితి. ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన చెరువుల మీద తీవ్రమైన నిర్లక్ష్యం, గ్రామీణ ప్రాంతాలకు ఆయువు పట్టు లాంటి చిన్ననీటి వనరులకు తీరని అన్యాయం, గ్రామాల్లో బోర్లు వేసి బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం, చివరికి 54 బోర్లు వేసిన రామరెడ్డి గారు, ఆయన పేరే మూషంపల్లిలో నల్గొండ జిల్లాలో బోర్ల రామరెడ్డిగా పేరుపడ్డ దుస్థితి, అడవుల క్షీణించడం వల్ల, అడవుల క్షీణత వల్ల పూర్తిగా పడిపోయిన వర్షపాతం, 900 మిల్లీమీటర్లు నీళ్లు వర్షం పడే తెలంగాణలో ఆనాడు అడవులు క్షీణించడం వల్ల చివరికి వర్షపాతం కూడా కరువై వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు నెలకొనున్న పరిస్థితి. సుభిక్షంగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో పూర్తి స్థాయి సంక్షోభం వైపు మళ్ళింది. ఈ భయంకరమైన జీవన విధ్వంసం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఎన్నో. తెలంగాణ అంటేనే నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు అన్నట్టుగా మా నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో చెప్పేది, తెలంగాణ బతుకంటేనే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అనే ఒక తీవ్రమైన మరి వలసలు, తీవ్రమైన క్షోభిత పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. మహబూబ్ నగర్ జిల్లా భారతదేశం మొత్తంలోనే మరి వెనుకబడ్డ జిల్లాలు ఎక్కడున్నాయి భారతదేశంలో అంటే అగ్రభాగాన ఉండేది మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. ఒక్క పాలమూరు జిల్లా నుంచే 14 లక్షల మంది ప్రతి సంవత్సరం వలసలు పోయే దుస్థితి, వేల సంఖ్యలో ఆత్మహత్యలు, రైతులు కానీ ఇతరులు కానీ ఆత్మహత్యలు, ఆకలి చావులు, ఇవన్నీ కూడా యావత్ భారతదేశం సాక్షిగా చూసిన కఠోర సత్యాలు. నేనేదో ఇప్పుడు నా కల్పన కాదు, నా ఊహ కాదు. ఒక మాట దయచేసి ఇక్కడ మిత్రులందరూ, ప్రెస్ మిత్రులందరూ ఉన్నారు, మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది. 10 జిల్లాల్లో తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాలు బ్యాక్వర్డ్ రీజన్ ఏరియాస్. బ్యాక్వర్డ్ రీజన్ అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్స్ వచ్చేది, బీఆర్జీఎఫ్ గ్రాంట్స్ వచ్చేది. అంటే ఒక రాష్ట్రంలో 10 జిల్లాలు ఉంటే అందులో 9 జిల్లాలు అంటే 90% దాదాపుగా భూభాగం మరి వెనుకబడ్డ ప్రాంతంగా ముద్రపడ్డది. అంటే మరి తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎట్లాంటి సంక్షుభిత పరిస్థితి ఉండేనో దాన్ని బట్టే చెప్పవచ్చు. దీంతో శ్వేతపత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కౌంటర్గా బీఆర్ఎస్ ఎలాంటి విషయాలను ప్రస్తావిస్తుందనేది అటు రాజకీయ నేతల్లో, ఇటు ప్రజల్లో హాట్ టాపిక్గా మారింది.
అంతకుముందు కేటీఆర్ శ్వేతపత్రం విడుదలకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పలు విషయాలను ప్రస్తావించారు. 9.5 తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం, విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించమంటూ కేటీఆర్ పేర్కొన్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.